నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మనలోని ప్రవాహానికి, సృజనాత్మకతకు కేంద్రమైన స్వాధిష్టాన చక్రం గురించి. అసలిది మన జీవితంలో ఆ మాధుర్యాన్ని ఎలా నింపుతుందో చూద్దాం రండి. ఎప్పుడైనా మనకి మనం ఈ ప్రశ్న వేసుకున్నామా? మనలో కలిగే ఆనందం, ఆ క్రియేటివిటీ, ఆ లోతైన ఎమోషన్స్ ఇవన్నీ ఎక్కడినుంచొస్తున్నాయి? అసలు వీటన్నిటికీ మూలమేంటి? ఈ ప్రశ్న మనల్ని మన అంతరంగంలోకి, మన లోపలి ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ మూలాన్ని అర్థం చేసుకోవాలంటే మనం రెండవ చక్రం గురించి తెలుసుకోవాలి. అదే స్వాధిష్ఠానం. సంస్కృతంలో దీనికి మాధుర్యం అనే అర్థం పేరులోనే ఉంది కదా. ఇది మన జీవితంలో ఉండే కోడిక, స్పర్శ, ఆనందం ఇలాంటి మధురమైన అనుభూతులన్నింటికీ ప్రతీకనమాట. సరే, మరి ఈ మాధుర్య కేంద్రమేంటి? దాని లోతుల్లోకి వెళ్ళి దాని ప్రాథమిక అంశాలేంటో ఇప్పుడు అన్వేషిద్దాం. శరీరంలో దీని స్థానం ఎక్కడుంటుందంటే పొత్తికడుపు కింది భాగంలో, అంటే జననేంద్రియాల దగ్గర ఉంటుంది. దీనికి సంబంధించిన మూలకం నీరు. ఈ నీటి మూలకమే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే మనలోని ప్రవాహానికి, చలనానికి, మన ఎమోషన్స్ ఫ్లో అవ్వడానికి ఒక సింబల్ లాంటిది. ఇక్కడ చూస్తే ఈ చక్రం యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలున్నాయి. దీని మూలకం నీరు అని చెప్పుకున్నాం కదా, అది ప్రవాహాన్ని సూచిస్తుంది. ఇక దీనికి సంబంధించిన జ్ఞానేంద్రియం నాలుక. ఎంత ఆసక్తికరంగా ఉందో చూడండి. రుచి, ఆనందం రెండిటికీ నాలుకే కదా ఆధారం. దీని బీజమంత్రం వం. పాలకగ్రహం బుధుడు. ఈ లక్షణాలన్నీ కలిస్తేనే స్వాధిష్టాన చక్రం యొక్క శక్తి ఏంటో మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది స్వాధిష్టాన చక్రం యొక్క చిహ్నం. ఇందులో మనకు 6 తామర రేకులు కనిపిస్తాయి. ఒక అర్ధచంద్రుడు, ఇంకా వాహనంగా ఒక మొసలి కూడా ఉంటుంది. ఉదాహరణకి ఆ అర్ధచంద్రుడు నీటి మూలకానికి, అంటే మన భావోద్వేగాల ప్రవాహానికి ఒక సింబల్ అన్నమాట. అయితే ఆనందం, సృజనాత్మకత ఈ రెండూ ఒక కాయిన్కి ఉండే 2 సైడ్స్ లాంటివి. ఈ శక్తికి ఉండే 2 కోణాలను, అంటే దాని మంచి ప్రభావాలేంటి, చెడు ప్రభావాలేంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. ఈ శక్తిని అర్థం చేసుకోడానికి ఈ అగ్నితో పోలిక అద్భుతంగా ఉంటుంది గదా. ఆలోచించండి, అగ్నితో మనం భోజనం వండుకోవచ్చు. అదే అగ్నితో ఒక అడవిని తగలబెట్టేయచ్చు. అంటే శక్తి ఒక్కటే, కానీ దాన్ని మనం ఎలా వాడుతున్నాం, నిర్మాణాత్మకంగానా లేక విధ్వంసకరంగానా అనేది మన చేతుల్లోనే, మన ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. అవును, ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమిదే. ఈ శక్తికి 2 ముఖాలుంటాయి. ఒకవైపు ఇది మనకు అద్భుతమైన హీలింగ్ పవర్ ఇస్తుంది, మనలో క్రియేటివిటీని నింపుతుంది, స్వచ్ఛమైన సంబంధాలను అందిస్తుంది. కాని అదే శక్తి గనక అదుపు తప్పిందంటే అది మానసిక నష్టానికి, విధ్వంసకరమైన ఆనందానికి, చివరికి వ్యసనాలకు కూడా దారితీయొచ్చు. మరి సృజనాత్మక ఆనందమంటే ఏంటి? అది కేవలం పెయింటింగ్ వేయడమో, కవితలు రాయడమో కాదు. ఎంతో ఉత్సాహంగా చేసే నృత్యంలో ఆ ఆనందాన్ని ఫీలవ్వొచ్చు. ఒక చిత్రకారుడు ప్రపంచాన్ని మరిచిపోయి వేసే ఏకాగ్రతలో దాన్ని చూడొచ్చు. చివరికి చక్కగా ట్యూన్ చేసిన ఒక బైక్ ఇంజిన్ సౌండ్లో కూడా ఆ థ్రిల్ ఉంటుంది. ఇవన్నీ ఆ రెండో చక్రం యొక్క శక్తి బయటపడే విధానాలే. సరే, అంతా బాగానే ఉంది. కానీ ఒకవేళ ఆ సృజనాత్మక ప్రవాహం ఆగిపోతే, లేదా అదుపు తప్పి వరదలా వస్తే అప్పుడు ఏమవుతుంది? మనలో ఆ అసమతుల్యతను, ఆ ఇంబ్యాలెన్స్ని ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ చక్రంలో ఇంబ్యాలెన్స్ ముఖ్యంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, ప్రవాహం బ్లాక్ అయిపోవటం. అలా జరిగితే ఎమోషన్స్ని సరిగ్గా ఫీల్ అవ్వలేకపోవడం, క్రియేటివిటీ ఆగిపోవటం లాంటివి జరుగుతాయి. రెండోది, ప్రవాహం ఎక్కువైపోవడం. అప్పుడు మరీ ఎక్కువగా ఎమోషనల్ అయిపోవడం, నిరంతరం ఏదో ఒక స్టిమ్యులేషన్ కోసం వెతుకుతూ ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలాసార్లు గతంలో మనకు ఎదురైన చేదు అనుభవాలు, మనసుకు తగిలిన గాయాలు మళ్లీ అలాంటి నొప్పి కలక్కూడదని మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ శక్తి ప్రవాహాన్ని మనమే తెలియకుండా మూసేస్తాం. కాని ఆ ఎమోషనల్ ఎనర్జీ మళ్లీ ఫ్రీగా ఫ్లో అవ్వాలంటే మనసు విప్పి దాన్ని మళ్లీ తెరవడం అనేది చాలా అవసరం. అదే హీలింగ్కి మొదటి అడుగు. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇంబ్యాలెన్స్ని సరిచేసి మళ్లీ ఆ బ్యాలెన్స్ని మనం సాధించవచ్చు. అందుకు హెల్ప్ చేసే కొన్ని సింపుల్, ప్రాక్టికల్ పద్ధతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చక్రానికి నీరే కదా మూలకం. సో సింపుల్గా వీలైనంత ఎక్కువ నీరు తాగడం చాలా ముఖ్యం. అలాగే జ్యూసీగా ఉండే నారింజ పండ్లను కళ్లకు కనిపించేలా పెట్టుకోవడం, గంధంలాంటి మంచి పరిమళాలు వాడటం,
సిల్క్ లాంటి మృదువైన బట్టలు వేసుకోవడం, అప్పుడప్పుడు మసాజ్ చేయించుకోవడం లేదా ఇంట్లో ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఈ ఎనర్జీని బలోపేతం చేయడానికి బాగా సహాయపడతాయి. ఈ లైఫ్ స్టైల్ మార్పులతో పాటు ఇంకొన్ని పవర్ఫుల్ టూల్స్ కూడా ఉన్నాయి. రెండవ చక్రానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలను కూడా ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఎవరైనా వ్యసనాలతో పోరాడుతుంటే వాళ్లకి ఓం జితకామాయ నమః అనే మంత్రం సహాయపడగలదు. ఇది మనలోని సంకల్పబలాన్ని, దృఢనిశ్చయాన్ని మేల్కొల్పి ఆ వ్యసనాన్ని జయించే శక్తినిస్తుంది. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలికి ఒక అదనపు సాధనంగా ఓం సతోదత్యై నమః అనే మంత్రాన్ని జపించవచ్చు. ఈ మంత్రం సన్నని నడుమును వ్యక్తపరిచే దైవిక స్త్రీశక్తిని స్తుతిస్తుంది. ఇక డిప్రెషన్ లేదా ఆందోళన లాంటి మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నప్పుడు ఓం ప్రసన్నాత్మనే నమః అనే మంత్రం ఒక విరుగుడులా పనిచేస్తుంది. ఇది మనలో ఉన్న విచారాన్ని, బాధను తొలగించి ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. సరే, ముగించే ముందు మనమందరం ఆలోచించుకోవాల్సిన ఒక ప్రశ్న. ఈ చక్రానికి మూలకమైన నీరు అంటే మన జీవితంలో సహజంగా ప్రవహించే భావోద్వేగాలు, సృజనాత్మకత. ఈ ప్రవాహాన్ని మనం ఎలా గౌరవించగలం? దాన్ని ఎలా కాపాడుకోగలం? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.